Friends, this is the day 52 and welcome to my channel Shiva Official Journey. ఈరోజు అయితే మనం దేని గురించి మాట్లాడుకుందాం. ఓకే, నీ ఎక్స్పెక్టేషన్స్ రాకపోతే జస్ట్ ఫాలో యువర్ ప్యాషన్, దాట్స్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న సముద్రమైన ఒక్కొక్క చుక్క వాన చుక్క చేరే ఏమీ లేని జాగాలో కూడా చెరువు అయితే కనబడతాయి. సో వై నాట్ అని అనుకోవచ్చు. సో డూ థింగ్స్ యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ నెట్వర్క్ అండ్ దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పవచ్చు. అరే నాకెందుకులే, ఎవరు చూస్తాడు నా వీడియోస్ అని అందరూ అనుకోవచ్చు. బట్ స్ట్రేంజర్స్ హూ డోంట్ నో వేర్ ద లైఫ్ అండ్ వాట్ యాక్చువల్లీ ఈజ్ can definitely watch your videos because it may be helpful someone and inspire them. Okay, let's do connect with them. Why not? చూడండి, ఎక్కడ చూసినా అడవి ఉంది. నేనైతే నా జర్నీ అంతా ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇన్ దిస్ జంగల్, ఇన్ దిస్ ఫారెస్ట్. ఆ సౌండ్ ఏంటి తెలుసా? పికాక్ సౌండ్. దాని దగ్గరికి వెళ్ళి ట్రై చేసిన తీద్దామని, కొంచెం ఓపెన్ చేసింది సడన్. దగ్గర ఉండే నేను ఆ రాయి కనబడుతుందా, ఈ రాయి. సో అంతే దూరంలో ఉండే, కానీ జస్ట్ మిస్. నన్ను చూడంగానే కొంచెం దగ్గరకు వచ్చింది. కానీ ఇద్దరు ఆ బోర్డుని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. సో దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, దాని స్పీషెస్ని కనీసం వేరే వాళ్ళని ఎంజాయ్ చేస్తున్నారని వదిలేసిన అనమాట. లేకపోతే దాన్ని ఎంబడి పడుతుండే. ఇంకొక దగ్గర ఏమైంది, ఇలా వెళ్తూ ఉంటే నేనైతే పబ్లిక్ వచ్చా, కానీ అందరూ కొంచెం ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అండ్ వాళ్ళైతే ఏమో మరి పాజిటివ్గా ఉంటారో నెగిటివ్గా ఉంటారో నాకు తెలీదు. బట్ సండే నేనైతే చూస్తా. ఫస్ట్ అయితే ట్రావెల్ ఎలానే చేస్తా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ థింగ్స్ అని. బికాస్ అందరూ ఓల్డర్ ఏజెస్ వాళ్ళు ఉన్నారు. సో దే మే థింక్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్, ఐ డోంట్ నో. బట్ ఐ వాంట్ టు ట్రావెల్ అలోన్ మై సెల్ఫ్ అరౌండ్ 365 days ఆఫ్ మై జర్నీ. ఎస్, ముల్లులు 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 హరియో. ఆట మీకు ఇష్టమా? హరియో విట్టల 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 హరియో విట్టల, హరే రామ హరియో విట్టల. ఈ పాట ఏమన్నా ఐడియా ఉంటే జస్ట్ కామెంట్ మీ. నేను వాకింగ్కి ప్రతిసారి పొద్దున్నే వెళ్దాము ప్రతిరోజు అనుకుంటా. బట్ నా జర్నీలో నేనైతే ప్రతిరోజు అయితే వాకింగ్ అని వెళ్తున్నా. ఎస్, ఐ వాంట్ దిస్. అండ్ నిన్న చెప్పాక TGA 10Xలో అయితే కనీసం వాళ్ళు 1 million సంపాదించకపోయినా వాళ్ళైతే ఒక తీసుకున్నారు ఏంటి ఇనిషియేటివ్, 1 million స్టెప్స్ అయితే వేయాలని. సో I may be achieved some of them because I don't know ఈ జర్నీలో ఎంత నడిచానో నాకే తెలియదు. మేబీ ఒక 20,000 to 50,000 చెప్పలేం. బట్ I had tried a lot. Meanwhile I don't know about how much time and how much long. నేను ఎప్పుడైతే పెట్టుకోలే అనమాట ఎన్ని స్టెప్స్ వాక్ చేశాను. సో మేబీ ఉండొచ్చు దగ్గర 10,000 to 20,000 స్టెప్స్ అయితే ఉండొచ్చు. ఇవాళైతే నేనైతే అడవిలో తప్పిపోయా. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ మై వే షూర్, బికాస్ చాలా లోపలికి వెళ్ళా. నేను అందరిలాగా డబ్బులు కట్టకుండా వెళ్తున్నా. సో ఈ జర్నీ అయితే నాకు ఆక్వర్డ్ అనిపించిన ఇట్స్ రియల్ అనమాట. ఐ లాస్ట్ మై సెల్ఫ్.
నీ గమ్యం ఏంటో తెలియనప్పుడు నువ్వే ఒక దారిని అయితే వేసుకోవాలి. ఆ దారి ఎలా మలుగుతుందో తెలీదు. ఈ పాత్ చూడండి ఎలా అనిపిస్తుందో. ఫస్ట్ వీళ్ళు కూడా చేసేవాళ్ళు కాదు. అంటిల్ దెన్ దే హ్యావ్ ఎ రోడ్ మ్యాప్ టు ద సక్సెస్. సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ వే టు యువర్ సక్సెస్. నో బడీ కమ్స్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ బిగ్ థింగ్స్ అనమాట. సో ఇదైతే చూడండి ఇలా ఉంది. నేను ఒక్కడనే ఉన్నా కానీ నాకైతే పార్క్ చాలా నచ్చింది. కానీ రేపటి నుంచి ఇదే నా ఫేవరెట్ ప్లేస్. ఈ జర్నీ అయితే నేను ఇక్కడే కంటిన్యూ చేస్తాను. ఎస్ మెయిన్ వైల్ నా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు స్పీక్ పని కాన్ఫిడెన్స్ లేదా అనుకోకు. యూ కెన్ డూ ఇట్. ఎస్ ఎవరేమనుకున్నా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంతకుముందు భయపడేవాడిని, అరే ఎవరేమనుకుంటున్నారు. బట్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఎట్ ఆల్ బికాస్ నో బడీ కమ్స్ టు సేవ్ యూ, ఓన్లీ యూ కెన్. ఎన్ని రోజులు ఏం పోగొట్టుకున్నానో నాకు ఈ నేచర్ వల్ల తెలుస్తుంది. మీకు ఏమైనా ఎప్పుడైనా అనిపిస్తే రియల్గా నేచర్లో నడవాలనిపిస్తే రియల్గా ఈ ప్లేస్కి అయితే రావచ్చు. బికాస్ ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ బిగ్ అనమాట. యూ క్యాన్ ఫాలో యువర్ ప్యాషన్ అండ్ వాక్ ఇన్ యువర్ నేచర్. బట్ చూడండి వ్యూ అయితే బాగుంటుంది. ఈ చెట్ల మధ్యలో నడుస్తుంటే ఆ ప్రశాంతతనే వేరు. నువ్వు ఎంత రోజంతా స్ట్రెస్లో ఉన్నా కానీ వెళ్ళిపోద్ది. పార్క్ వచ్చాం, నేను ఒక లూప్ చెప్పాక ఆ లూప్లోకి అయితే వచ్చాం. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. బికాస్ ఎలా ఉంటుందంట ఫోటోగ్రఫీ. అండ్ ఇదొక మూమెంట్. ఇలా నిన్నైతే నేనైతే చాలా మోటివేట్ అయ్యా. నిన్నటి రీల్లో నిన్నటి లాంగ్ వీడియోలో ఎవరైనా మోటివేషన్ గురించి రియల్గా చూడాలంటే ఐ విల్ గివ్ దట్ లింక్ ఇన్ ద కార్డ్స్ ఆర్ ఎండ్ వీడియో. బట్ if you have time you can use watch, or if you don't time you can have plug-in headset and you can listen. Because I have been motivated since many years, because how the successful people think in their life. So I am just being myself and thinking some of them and doing things in my life to continue and be a happy journey with me. The biggest success comes when you focus on yourself. When how many negative thoughts also come, you keep away. Just focus on yourself. నాకు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే ఇష్టం. కానీ ఏ సాఫ్ట్వేర్ చూసినా ఎన్ని అనలైజ్ చేసి ఎన్ని థింగ్స్ చేసినా కానీ నాకెందుకో ఒక గుడ్ అవుట్పుట్ అయితే రావట్లేదు. ఇప్పటిదాకా అయితే ప్రీమియర్ ప్రో యూజ్ చేశాను. కానీ ఎడిటింగ్కి రావాలంటే ఇట్ టేక్స్ 6 months అనమాట ఫర్ ఎ గుడ్ ప్రొఫెషనల్. బట్ ఓకే, ఇప్పుడు అందరూ ఎడిటింగ్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతున్నారంటే ఎస్ దే ఆర్ హ్యావింగ్ ఏ స్కిల్ అండ్ దే విల్ బీ సక్సెస్ఫుల్ ఫర్దర్. బట్ ఐ am only having the real truth of my journey, because yes, my journey is not a perfect, but I am not a successful person, but I am trying to be. Where money comes back to you in a flow, then you will be successful. Until then, be with you and focus on yourself, and you will be sure, damn sure, you will be successful one or the other day. But be patient for that. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు కొంచెమే ఎర్న్ చేసుకున్నామంటే అది దేనికి సరిపోదు అన్నీ నా ఫీలింగ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్మాల్ జాబ్స్ you will earn your life for further life. But the real truth is actually here, where you focus and invest on your things. Money comes back to you when you have become successful, but it takes time. But
if you are a consistent and be focused on yourself and improve something in your life and build a one skill that makes you and keep 1 hour daily and you will grow as much as yourself, but plan a thing for a next day and you will be successful soon. In 6 months you can't believe where you are and nobody can think yourself where you are. So do things like this for a 6 months or above, you will see success in you and the people around you will get motivated and see your success. Okay, but do things better and best of you. If you plan for the next day, for every second of your life, of every day, it thinks it is huge about yourself. Can't roam in a peaceful area because everyone does not have the real truth of their life and they'll not enjoy the real life. If you really think, please comment because everyone has no time. Yes, but I have time to spend and fill full of memories with nature. It's real and hard truth, and I'm loving this journey because if you chase use, nothing comes. If you chase yourself, everything comes. I will chase to my success. I will chase to my dreams. I will think about myself. పోతారు బ్రో, ఏమున్నాడు ఏం లేనోడు, ఏమున్నాడు ఇంగ్లీష్లో ఏఐఎం వాడు చనిపోతాడు, ఏం లేనోడు తెలుగులో ఏం లేనోడు ఇద్దరు చనిపోతారు. బ్రో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైమ్ బట్ ట్రావెల్ విత్ యూ ఆన్ యువర్ సెల్ఫ్. ఎస్, ఇప్పుడు క్రొకడైల్ ఉందనుకో, నేను ల్యాండ్ మీద వస్తే అంత గ్రిప్ రాదు. సేమ్ వైల్ మనిషికి ఎప్పుడు గ్రిప్ వస్తుందంటే తను ఎలా ఉండి తనంతలో తాను పని చేసుకుంటే రియల్గా ఇట్ హ్యాపెన్స్. అండ్ వెన్ హీ లుక్స్ ఫర్ హిస్ సక్సెస్ అండ్ హీ వర్కౌట్ టు హిస్ హార్డ్ వర్క్, దెన్ హీ విల్ గెట్ సక్సెస్ అంట. నాకైతే తెలీదు ఇది ఎంతవరకు నిజమో, మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఎస్, ఒక చిన్న పాము అయినా సరే దానికి ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు అని చెప్పి దాని దగ్గరకు వచ్చిన వాళ్ళన్నా పొడుస్తుంది. సో ఇట్ సీస్ వేర్ దేర్ కంఫర్ట్ అని, అంతేగాని అరే వచ్చినా రాకున్నా నేనేం చేయలేను అంటే దాన్ని చంపేస్తారు ఒకడు. అది నన్నేమన్నా చేస్తుందేమో అని మనుషుల్లో మనం రియల్గా మన మీద మనం కేర్ తీసుకుంటాం అనమాట. అదేమన్నా మనకు హాని చేస్తుందేమో అని మనం దానికి హాని చేకూరుస్తాం అనమాట. సో చూద్దాం, ఏదైనా అంతే బ్రో. చాలామంది అయితే క్రికెట్ ఆడుతారు, వాళ్ళ జర్నీ అయితే వాళ్ళు హ్యాపీగా సాగదీస్తున్నారు అనమాట. సో ఎస్, నేను ఇలా అయితే ఒక పికాక్ అయితే ఎగరడం అయితే చూసిన, మొన్న కూడా చూసిన, కానీ ఈసారి దగ్గరగా చూసాను అనమాట. పార్క్ వచ్చేది నాకు ఏదో ఒక ఎనిమల్ అయినా బర్డ్ అయినా రోజు ఒకటి ఏదో ఒకటి కనబడుతుంది. బట్ టుడే నాకు టార్టాయిస్ కనబడ్డది. ఓకే, లెట్ ఇట్ బీ అని చెప్పి ఆన్నే వదిలేసి వచ్చిన. దాని హ్యాబిటెంట్ దానిది, మనం అయితే ఏం చేయలేం. లెట్ ఇట్ లివ్ అండ్ దేర్ హ్యాబిటెంట్ అని. ఓకే, నేను ఫస్ట్ తొక్కుతుండే జస్ట్లా కానీ తొక్కలే బికాస్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్ అని. ఓకే, లెట్ ఇట్ బీ ఇన్ దేర్ హ్యాబిటెంట్, లెట్ మీ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. అండ్ ఈరోజైతే ఇదే అనుకుంటున్నా, ఇది ఒక మినీ వ్లాగ్. డోంట్ బీ డిప్రెస్డ్ అండ్ డూ థింగ్స్ మోర్ బెటర్ అండ్ ఇన్ ద బెస్ట్ వే ఫ్రమ్ టుమారో. ఎస్, నేనైతే ఫీల్ అవ్వట్లేదు బికాస్ ఐ హ్యాడ్ స్టూడ్ apart from everyone and I am on my journey with you and with me. Thank you for today and meet you in the next vlog. 53 day signing off. నాకు ఒకటి అనిపించేది,
ఒక చెయ్యి నుంచి వచ్చేది ఇంకో చెయ్యికి తెలియొద్దంట. సో దీనికి ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి మీలో, బికాస్ నాకు అంత ఐడియా లేదు దీని మీద. సో నిజంగా మన తెలుగునైతే నేనైతే చాలా మిస్ అవుతున్నా, బికాస్ నో బడీ ఈజ్ దేర్ టు టాట్ మీ ద ఓల్డెన్ డేస్ హౌ దే ఫీల్ అండ్ ద రియల్ లైఫ్ వేర్ ఎగ్జిస్ట్. రియల్గా ఈవెన్ I don't know how it feels like or, but the real truth I don't know. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే, లైక్ గ్రాండ్ పేరెంట్స్, యూ విల్ నో ఎనీథింగ్. అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నారంటే నో. ప్రతి క్షణం ఐ ఫీల్స్ లైక్ ఐఎమ్ లాస్ట్ ఇన్ మై లైఫ్. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేది, బట్ అందరున్న ఈ రోజులు అయితే లేనట్టే అనిపిస్తుంది. Because if you earn, they will see you as a person anta, otherwise nothing anta. Is that this much discrimination? Yes, you will do work out. నిజమైన బాధ్యత పరుడు ఏంటంటే వాడికి తోచింది వాడు చేస్తాడు. దానికి మనీ వస్తాయా అంటే ప్రస్తుతం అయితే రావచ్చు, కానీ తర్వాత అయితే వస్తాయి కానీ. బట్ డోంట్ బ్లేమ్ ఆన్ థింగ్స్ అని. జస్ట్ నీ ప్రయాణాన్ని సాగించు సాఫీగా, హాయిగా, హ్యాపీగా. అంతే తప్పించి నాకు ఇన్స్టెంట్ సక్సెస్ ఇన్స్టెంట్ రాలేదని మాత్రం ఎప్పుడు అడగొద్దు. అండ్ దట్ ఈస్ అ బిగ్గెస్ట్ క్రైమ్ అనమాట. ఇఫ్ యూ థింక్ ఓవర్ నైట్ సక్సెస్, ఇట్ డస్ నాట్ హ్యాపెన్. బట్ నేనేమనుకున్నా అంటే రివీల్ చేద్దామా వద్దా అని అనుకున్నా ఛానల్. బట్ నువ్వైతే ఒక స్టెప్ అవుట్ వేసి నువ్వైతే నీ మీద నువ్వు ఫోకస్ చేసావు కదా. అందరూ విడిచిపెట్టు, నీ జర్నీలో నువ్వైతే ఉన్నావుగా. సో నాకు అనిపించింది, సో ఐ హ్యావ్ బిన్ డన్. ఎప్పుడో రివీల్ చేద్దాం అనుకున్నా, కానీ నిన్ననే చేశా రివీల్ నా జర్నీ. ఎస్, అక్కడ అనిపించవచ్చు ఫస్ట్లో, బట్ I've been taken step, I've been travel this many days, so it already near to 2 months, right? If you focus at least 3 to 4 months, I know something or other will happen అని నాకు అనిపిస్తుంది. నాకైతే చాలాసార్లు అనిపించేది, ప్రతిసారి మనమైతే ఏదన్నా ఒకటి చేసి ఎలా అయినా అలా కష్టపడి ఏదో ఒకటి చేసి అనుకునేవాడిని. But I am failing every time. But I am doing things and I am focusing on myself. Yes, success ఇవాళ కాదు రేపు వస్తుంది, కానీ నీ డ్రీమ్స్ అండ్ నీ హ్యాబిట్స్ అవి మాత్రం మార్చుకోలేవు కదా. సో బీ విత్ యూ, స్టే విత్ యూ అండ్ స్టే గుడ్, బీ పాజిటివ్ అండ్ స్టే హెల్దీ అని చెప్పి నేను అనుకుంటా ప్రతిసారి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, please pin me in comment, and from today I will see my ఎంత అనుకున్నా కానీ ఐ డోంట్ నో, వన్స్ అపాన్ ఎ టైమ్ బీ వర్క్ ఇదే అనుకునేసరికి ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్. meanwhile I can do something myself. Okay, wait for the opportunity till the gates open అని చెప్పకుండా meanwhile ఏదైనా చూసుకుంటే నాకు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ బాక్స్, ఐ డోంట్ నో వేర్ అండ్ వాట్. జస్ట్ ఐ నో ఓన్లీ థింగ్ జస్ట్. సో ఇవాళైతే నేను బయట నిజంగానే తప్పిపోయినా అనమాట. బట్ నావే నాకు దొరికింది. అండ్ మీన్వైల్ నాకు మధ్యలో ఒక బ్రో కలిసిండు. అండ్ పార్క్లో ఇల్లీగల్గా ఎంటర్ అయినాం కదా. సో ఆ బ్రో అడిగిండు టికెట్ తీసుకున్నాను. సో నేను కాన్ఫిడెంట్గా అన్న ఎంట్రన్స్ దగ్గర తీసుకున్నా అని చెప్పిన. సో ఎక్కడికి పోయినా ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి నీలో, లేకపోతే ఏం చేయలేవు. రియల్గా చెప్తున్నా, కాన్ఫిడెన్స్ లేకపోతే అరే నమ్మడు, అరే నువ్వు అరే అన్న ఏమైందో అని అనుకున్నావు అనుకో, రియల్గా నువ్వు నిజంగా మిస్టేక్ చేసినావు అని అనుకుంటాడు. అండ్ ఇట్స్ ద రియల్ ట్రూత్. ఇఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యూ, యూ విల్ బీ
బాస్టర్డ్ అవుట్ ఫ్రమ్ ఎనీథింగ్ వేర్ యు ఆర్. అది ఎక్కడి నుంచైనా సరే, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నా, అది చిన్న పొజిషన్లో ఉన్నా, నువ్వు ఏ జాబ్ చేస్తున్నా, నీ లైఫ్లో కూడా అంతే. ద బిగ్గెస్ట్ ఫియర్ ఏం తెలుసా? ప్రతి వాడు భయపడుతూనే ఉంటాడు, బట్ దే కవర్ అప్ విత్ దేర్ కాన్ఫిడెన్స్. అంతే. ఎవడైతే కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తాడో వాడు వెనక ఆలోచించాడు. ఎవడైతే కాన్ఫిడెంట్గా లేడు అంటే వాడు భయపడుతూనే ఉంటాడు అనుక్షయం. బట్ దే యాక్ట్ లైక్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్ అని. ఐ నో ఇట్ ఫీల్స్ హార్డ్ బట్ ఈస్ రియల్ ట్రూత్. మనమైతే మన దారిలోకి చేరువలో ఉన్నాం, బట్ నేనైతే నా వే అయితే దొరికింది. సో చూద్దాం. అండ్ మళ్ళీ ఎక్కడైతే వే మన ఎగ్జిట్ ఉందో అక్కడ వరకు చూపెడతాం. సో అందరికీ కావాలి రూట్, కానీ ఎవరి మాట ఓకే ఐ డోంట్ కేర్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఓపెన్ క్లాస్ రూమ్ అంట. ఓకే, అంటే అవుట్డోర్ క్లాస్ అనమాట. వావ్, బ్యాంబూ ట్రీస్ అయినా చాలా బాగుంది నేచర్. వావ్, ఇదేం చెట్టు అడవను, కానీ ఇక్కడైతే నాకు స్టన్నింగ్ కనబడుతున్నాయి. ఇగో ఇది వెదురు బొంగ చెట్టు, అండ్ ఇది కూడా వెదురే. ఇంకేం చెట్లు తెలియట్లే నాకు, ఓన్లీ వెదురే ఉన్నాయి. ఏంటి బ్రో, ఏ చెట్లు తెలియడం లే. అండ్ స్టిల్ ఫైండింగ్ అనమాట. ఏందో మియావాకి ప్లాంటేషన్ అంట. అని ఐడియా ఉందా బ్రో? మియావాకి ప్లాంటేషన్ పార్క్లో ఎవరు బ్రో బండిలు తీసుకొచ్చారు? నాకు అర్థం కాదు. పొల్యూషన్ ఫ్రీ అంటారు, మళ్ళీ బైక్స్ తీసుకొస్తారు.